వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. రైతుపై సబ్ పోస్ట్ మాస్టర్ దురుసు ప్రవర్తన. మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ. మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్స్ల సీజ్కు సిఫారసు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రైతుల కోసం ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. మీడియాపై మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండించిన కుప్పం జర్నలిస్టులు, మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జర్నలిస్టులు, మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలి, మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినాదాలు చేసిన జర్నలిస్టులు, మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు, నిరసనకు మద్దతు తెలిపిన జనసేన సమన్వయకర్త నరేష్, టీడీపీ కౌన్సిలర్లు దాము, జాకీర్, సోము, సురేష్. పేపర్ బాగా అంటుకునే దాకా కూడా ఉండదు. మోహన్ బాబు పేపర్ ఏదంటే అది అంటించదండ్రి. మోహన్ బాబు డౌన్ డౌన్, మోహన్ బాబు డౌన్ డౌన్, మోహన్ బాబు డౌన్ డౌన్. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి.
అందరికీ నమస్కారం. నిన్న జరిగిన విలేకరుల దాడిపైన మోహన్ బాబు ఎవరైతే విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు ఎంతో సీనియర్, నేను అది ఇదేని గొప్పలు చెప్పుకునే అతను నిన్న TV9 విలేకరులపైన దాడి చేసిన నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వారిని ఖచ్చితంగా వారిపైన పోలీసులు చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా మిత్రులు అందరూ కోరుతున్నారు. దయవించి వీణు ఆయన కొడుకుని గాని కోడల్ని గాని మధ్యస్థితి లేదని చెప్పిన మోహన్ బాబు ప్రజాప్రతినిధుల్ని కూడా యాపక్షణ మర్యాద ఇవ్వకుండా మనకు మీడియా మిత్రులను దూషించి కొట్టడానికి ప్రయత్నించిన రౌడీ రంగ మోహన్ బాబుని వెంటనే అరెస్ట్. హైదరాబాద్ మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్సుల సీజ్కు సిఫారసు. 2 గనుల సీజ్కు సిఫారసు చేసిన రాజకొండ పోలీసులు. జూబ్లీ హిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు, విష్ణు 2 తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశం. सेक्रेटरी मेरा बच्चा है अंदर, मेरा बच्चा पगल गए ना कूतुरुंदे लोपला तोड़ दो रे, मेरा बच्चा है अंदर दिमाग है हिंदी लो माట్లాడండి అయ్యా లోపల పంది పిల్లల ఎవరు అరే కందు गेट को अरे जूम जाना
అంత ఖాళీ ఏం లేదు అన్నా సాగరనా జూమ్ చేయి కొట్లాడేది జూమ్ చేయి కొట్టుకున్నారు వచ్చి బయటకు వచ్చి మంచు మనోజ్ ఇంటి లోపలికి వెళ్లే క్రమంలో మీడియా పైన దాడికి తెగబడ్డ మోహన్ బాబు, ఇద్దరు మీడియా ప్రతినిధులకు గాయాలు, టీవీ5 టీవీ9 ప్రతినిధులకు గాయాలు, లోగోలు గుంజుకొని ఇద్దరు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబు కెమెరాలని వాళ్ళు ఓటి పంది పిల్లలు ఎవరు అరే పంది ప్లీజ్ మీరు కొంచెం మీడియా కొంచెం पीछे कर और पीछे कर इसके हिंदी में बोल अंदर लेके जाओ बोल लेके जाओ ప్రతిభ ఎవరి సొంతం కాదనే నాడును నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గ్వాలియర్కు చెందిన మేధాంశ్ త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు. దీనికి MLDT-1 అని పేరు పెట్టారు. ఇది 60 kmph వేగంతో 80 kgs బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు.
మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు. నాపై దాడులు చేశారు. మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారు. 3 రోజుల బయటకు వెళ్ళు, మనోజ్కు సర్ది చెప్తామని మా అమ్మను కూడా నమ్మించారు. నా భార్య 7 నెలలు కూతురి పేరు లాగుతున్నారు. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను. నేను ఎవరిని ఆస్తి అడగలేదు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా. మంచు మనోజ్. నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో భవిత స్కూళ్లలో ఈరోజు డిసెంబర్ 10వ తారీఖున మానవ హక్కుల సంఘం దినోత్సవం సందర్భంగా కోఆర్డినేటర్ పల్లరాము, జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల సెక్రటరీ అడబాల రాజా, జనరల్ సెక్రటరీ సతీష్ ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల పిల్లలకు భోజనం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పులిప్రసాద్ స్కూల్ ఉపాధ్యాయులు పెద్దకాపు, మిగతా ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ప్రతి మనిషి కూడా ఏ విధంగా జీవించాలి అనేటువంటి హక్కులు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే మానవులకు ఉన్నటువంటి హక్కుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి వల్ల మనకి ఎంత అవకాశాలు కలిగి ఉంటున్నామో, మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనే దాని మీద ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఏర్పాటు చేసి ఈ రోజు డిసెంబర్ 10వ తారీఖు ప్రత్యేకించి హ్యూమన్ రైట్స్ డేగా ప్రకటించడం జరిగింది. మరి హ్యూమన్ రైట్స్ డేలో మనకి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దాన్ని ఉద్దేశించి మరి ముందుగా జిల్లా అధ్యక్షులైనటువంటి కొత్త శ్రీనివాస్ రెడ్డి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కొత్త శ్రీనివాస్ రెడ్డి. కాకినాడ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా చేస్తుంటాం. అలాగే మా రాష్ట్ర హ్యూమన్ రైట్స్ పల్లారాము గారు, మండల సెక్రటరీ అడబాల రాజా గారు, మండల సెక్రటరీ, జనరల్ సెక్రటరీ సతీష్ గారు ఆధ్వర్యంలో చాలా 10వ తారీఖుని డిసెంబర్ 10వ తారీఖు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము హాస్పిటల్లో కానీ వేరే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ ఈసారి ఇక్కడ మన వికలాంగుల పిల్లలకి ఎంతో భోజనం పెట్టాలని చెప్పి అన్న ఆ సంతృప్తితో కలిసి మా టీం అందరూ కలిగిన తరపుడుగా అడపాల రాజయ్య గారు, పల్లారాము గారు, సతీష్ గారు అనే వ్యక్తులు పక్కాగా మీకు పెట్టాలి, ఏమైనా సరే ఈ సంవత్సరం ఇంకా ముందు ప్రతి సంవత్సరం చేస్తాం మీద ఈ సంవత్సరం ఇంకా కొంచెం బాగా చేయాలన్న సంకల్పం మీద దీన్ని ఏర్పాటు చేసింది. దీని భాగంగా కానీ మా పెద్దబాబు గారు కానీ మీ యొక్క టీచర్స్ కానీ అందరూ సహాయపడుతున్నారని చెప్పి మనం చేసుకున్నాం. అలాగే ఈ మానవ హక్కుల సంఘం ఏంటంటే జనరల్గా ప్రతి మనిషి కూడా ఎక్కడ ఏ విధమైన ఆపద వచ్చినా, ఏ విధమైన అవసరం వచ్చినా సరే మానవ హక్కుల సంఘం ఎప్పుడు కూడా జిల్లా తరఫున, రాష్ట్ర తరఫున కూడా ఎప్పుడు కూడా మేము అందరికీ అండగా ఉందని చెప్పి తెలియబడుతున్నాం. దీనికి అందరూ కూడా వికలాంగుల పిల్లలకి రాబోయే కాలం
మరిన్ని అభివృద్ధి కార్యక్రమంలో మంచి కార్యక్రమం చేసి పెడతామని చేయాలని సంకల్పంతో వినోదని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. మరి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులైనటువంటి గజగాబు గారిని కూడా తమ అమూల్యమైనటువంటి సందేశంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కార్యక్రమం హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ దినోత్సవం జరుపుకున్నట్టు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు జిల్లా పేరెంట్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి హ్యూమన్ రైట్స్ అనే మానవ హక్కులు అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. హక్కులు ఉంటాయి మనకి, జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, స్వతంత్ర హక్కు, మాట్లాడే హక్కు, హక్కులన్నీ మనకు ఉంటాయి. పిల్లల హక్కులు ఇవన్నీ ఉంటాయి, విద్యా హక్కులు, చాలా హక్కులు ఉంటాయి. ఈ హక్కులను కూడా ప్రభుత్వం అనేది దాని బాధ్యత తీసుకోవాలి. మన హక్కులు ఏమైనా అందించినప్పుడు మనం ఏం చేయాలి? సంబంధిత అధికారులు మనం తెలియజేయాలి. వారుగా సరిగ్గా స్పందించకపోతే వెంటనే తీరుపై ఉన్నటువంటి కమిటీ ఏదైతుందో ఈ కమిటీకి మనం లెటర్ రూపంలో ఇచ్చుకుంటే కనుక వాళ్ళు వెంటనే స్పందించి మనకు జరగవలసిన న్యాయాన్ని వాళ్ళు ఆ కమిటీ ద్వారా మనమే ఆ న్యాయం మనం జరిగేలా చూస్తారు. అలా జగన్పేటలో కానీ రాష్ట్రంలో ఎక్కడ సరే కానీ 100 మందికి న్యాయం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే హ్యూమన్ రైట్స్లో మానవ హక్కులు అనే దాంట్లో ఎవరైనా సమానమే. ఏ అధికారైనా అనవసరం, అనుభవికి ఎవరైనా సరే దానిపైన స్పందించి మనకి సపోర్ట్గా నిలబడే ఏదైనా ఉందంటే హ్యూమన్ రైట్స్ మాత్రమే. మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన స్కూల్లో, మన భక్త స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సందేశాన్ని ఇచ్చినటువంటి గజగాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయపరంగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ మానవ హక్కుల దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మానవులకు ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ప్రతి దాంట్లో కూడా ఈ హక్కులను ఉపయోగించుకుని మరి సమాజంలో ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి హ్యూమన్ రైట్స్ టీం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మానవ హక్కుల సంఘం వారు ఈరోజు ఈ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు ఇంకా బాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మానవులకు ఉన్నటువంటి హక్కులు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని సమాజంలో మన వంతు బాధ్యతగా, అంటే మనం ఇక్కడ వినేసి వెళ్ళిపోకుండా మన పక్క వారికి ఆ పక్క వారికి తెలిసే విధంగా ఈ హక్కులు ఏవైతున్నాయో ఈ హక్కులు మనం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఎంతతో ముగిస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మరియు ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను 100 మంది విద్యార్థులతో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవహారం నిర్వహించి అక్కడ ఉన్న వారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు. ఈ సందర్భంగా పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలో మరియు యూనివర్సిటీలో మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తుందని, ఐక్యరాజ్యసమితి ఆమోదించిన డిసెంబర్ 10న ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పార్క్ కోఆర్డినేటర్ ఆదిత్య, విజ్ఞాన జ్యోతి కాలేజ్ కరెస్పాండెంట్ వెంకటరమణ, నాగేశ్వరరావు, అధ్యాపకులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Ready to protect human rights without any discrimination. I shall not directly or indirectly through my actions words or deeds violates the human rights to others. Fight for as a part. Fight for as a part. అందరికీ నమస్కారం.
నేను సందీప్ స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర నుండి NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళంతా కూడా మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ డే December 10 మొత్తం వరల్డ్ వైడ్ అంతా జరుగుతుంది. యునెస్కో, UNO అంతా కూడా డిక్లరేషన్తో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది దీనివల్ల చాలా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్, ప్రతి హ్యూమన్కి కూడా చాలా అడ్వాంటేజెస్ రైట్స్ వల్ల. సో చాలా మంది మన రైట్స్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం. సో దీని మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. ఎలా అయితే ప్రతి డేకి ఒక ఇంపార్టెంట్ డే ఉంటుందో ఇది హ్యూమన్ రైట్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే. సో దీనికోసం మన ఏలేశ్వరం, మన ప్రతిపాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ లోకల్లో మన విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో కంబైండ్ అయ్యి ఈ యొక్క స్టూడెంట్స్కి అలాగే సొసైటీలో కూడా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు చిన్న అవేర్నెస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మేజర్గా ప్రతి ఒక్కరు కూడా మన రైట్స్ కోసం మనం ముందు ఫైట్ చేయగలిగితే మనం ఆటోమేటిక్గా వేరే పర్సన్ రైట్ కోసం కూడా మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తున్నాం సొసైటీలో మార్నింగ్ నుండి చాలా ఏంటే ఏ రోజు ఎలా జరుగుతుంది, ఎవరు ఏ రైట్ కోల్పోతున్నారు అనే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో అందరూ ఎడ్యుకేటెడ్ అయితే అట్లీస్ట్ వాళ్ళకి ఉన్న ఆర్టికల్స్ లో ఉన్న రైట్స్ ని, ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ పర్సన్ తెలుసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వల్ల మనం ఏ హక్కు కోల్పోయాం అనే దాని మీద ప్రశ్నించడానికి మనకంటూ ఒక హక్కు ఉంది. సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క మన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం, ఈ యొక్క వైడ్ స్కేల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా ఈ స్పార్క్ టీమ్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్ లో ప్రతి చోట కూడా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ స్టూడెంట్స్ కి, స్టాఫ్ కి, అక్కడ ఉన్న సొసైటీ రిలేటెడ్ ఏరియాస్ కూడా బ్లాక్ చేసి అందరికి అవేర్నెస్ పాంప్లెంట్స్ కూడా పంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా My name is Ganesh. I am studying second year in Vignyan Jyoti Junior College in Erwal. ఈరోజు హ్యూమన్ రైట్స్ కోసం స్పార్క్ ఫౌండేషన్ వారు మా కాలేజ్కి వచ్చి మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు స్పార్క్ ఫౌండేషన్కి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ స్పార్క్ ఫౌండేషన్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక షేర్ చేస్తామని మా కాలేజ్ అందరూ అనుకుంటున్నాం. మా స్టూడెంట్స్ అందరూ నిర్ణయించుకున్న వరకు స్టూడెంట్స్ అందరూ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని తెలియజేస్తాం. ఓకే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హ్యూమన్ రైట్స్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్పార్క్ ఫౌండేషన్ వారు తెలియజేసినందుకు మేము ఒక్కరమే కాకుండా మా కాలేజ్లో ప్రతి క్లాస్కి వెళ్ళి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తెలియజేస్తామని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.